పెద్దపల్లి జిల్లా మంథనిలో సిమెంట్ వ్యాపారి వెంకన్న ఇంట్లో దొంగతనం జరిగింది. నిన్న వ్యాపారి కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వెళ్లి అర్ధరాత్రికి మంథనికి చేరుకున్నారు. గేటు తాళాలు తీయడంతో లోపల ఇంటి తలుపులు గొల్లాలు విరగ్గొట్టి ఉండడాన్ని చూశారు బాధితులు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 30,000 నగదుతో పాటు టీవీ, ల్యాప్టాప్, 1 కిలో వెండి, పూజ వస్తువులు చోరీకి గురయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారంగా పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. రోజు సాయంత్రం 6 నుండి 6:30 మధ్యలో ఊరికి వెళ్ళాము. హైదరాబాద్కి మా బాబు కాలేజ్ కోసం వెళ్ళాము. మొత్తం నిన్న మండే రోజు నైట్ 1:20కి ఇంటికి వచ్చి చూసేసరికి ఇక్కడ మొత్తం డోర్లన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. లోపలికి వచ్చి చూసేసరికి బీరువా ఓపెన్ చేసి ఉంది. దాంట్లో కొంత క్యాష్ ఉంది. అలాగే ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు, ట్యాబ్, ల్యాప్టాప్ అండ్ టీవీ ఇవి తీసుకెళ్లారు. ఇంకా పూజ గదిలో ఉన్న వెండి విగ్రహాలు, దేవుడి విగ్రహాలు